రహీం మిత్రులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దైవశాంతి అందరిపై కురిగాక. మనము మీతో 2 నిమిషాల కార్యక్రమంలో భాగంగా ఖురాన్ యొక్క సందేశాన్ని వింటున్నాము. ఈ రోజున 20వ అధ్యాయము 14-15 వాక్యాలు తెలుసుకుందాము. ఇది గతంలో మూసా అనే ఒక ప్రవక్త గతించడం జరిగింది. ఆయనకు దైవం మొట్టమొదటిసారిగా ఇచ్చినటువంటి ఒక సందేశాన్ని ఆయన తన భార్య బిడ్డలతోటి ఈజిప్టుకు వస్తూ ఉంటారు. ఆ సందర్భంలో దారిలో ఒక అడవిలో దైవం తన మొదటి సందేశాన్ని అందజేసి ఈ విధమైన మాటలు చెప్తాడు. ఏం చెప్తాడు అంటే, నేనే అల్లాహ్ను, నేను తప్ప మరొక దైవం లేడు, మరొక ఆరాధ్యుడు లేడు, నీవు నాకు మాత్రమే దాస్యం చెయ్యి, నా జ్ఞాపకం కోసము ప్రార్థనను స్థాపించు, ప్రళయ ఘడియ తప్పనిసరిగా వస్తుంది, నేను దాని సమయాన్ని గోప్యంగా ఉంచాలనుకున్నాను, ప్రతి వ్యక్తి తన కృషి ప్రకారము ప్రతిఫలం పొందడానికి. మహాశిరారా, మూసా ప్రవక్త వారికి అలైహిస్సలాం దైవం ఆయనపై శాంతిని కురిపించడం కాక ఇచ్చినటువంటి సందేశము మానవాళికి ఉపయోగపడే సందేశమే కదా. ఎందుకంటే దైవం ఏం చెప్తున్నాడు, నేనే ఆ సృష్టికర్తను. ఆయన స్వయంగా చెప్పుకుంటున్నాడు, నేనే సృష్టికర్తను అని చెప్పేసి. నేనే సృష్టికర్తను అని చెప్పుకుని ధైర్యం ఎవరికి ఉంటుందండి? ఆ హక్కు ఎవరికి ఉంటుంది? వాస్తవమైన సృష్టికర్త ఎవరైతే ఉన్నారో, దైవం ఎవరైతే ఉన్నారో ఆయనకు మాత్రమే ఉంటుంది కదా. మరొకరు ఎవరు కూడా దావా చేయలేరు. ఇక్కడ గర్వంగా దైవం చెప్తున్నాడు, నేనే సృష్టికర్తను, నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. నీకు ఆరాధనకు అర్హత ఎవరికైనా ఉన్నది అంటే మిమ్మల్ని పుట్టించినటువంటి సృష్టికర్తకి. ఇంకా నీవు నాకు మాత్రమే దాస్యం చెయ్యి, నా జ్ఞాపకం నిమిత్తము ప్రార్థనను స్థాపించు. ప్రార్థన ఎందుకు చేస్తాం మనము? నమాజ్ కావచ్చు, ఇంకొకటి నమాజ్ ఎందుకు చేస్తాము? అది దైవం యొక్క జ్ఞాపకాన్ని మనసులో ప్రతి క్షణం కూడా నింపుకోవడానికి, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటించడానికి కదా నమాజ్ అనేది, ప్రార్థన అనేది. అది చెప్తున్నాడు, నా జ్ఞాపకం కోసము నీవు ప్రార్థనను స్థాపించు, ప్రళయగడైతే తప్పనిసరిగా వస్తుంది, నేను దాన్ని రహస్యంగా ఉంచాలనుకుంటున్నాను. కాబట్టి మనకు తెలియదు ఎప్పుడు వస్తుంది ఎప్పుడోకప్పుడు. ఏమండి, ఎందుకు వస్తుంది? ఇక్కడ ఒక్క మాటలో ఏం చెప్తున్నాడంటే, ప్రతి వ్యక్తి తన కృషి ప్రకారము ప్రతిఫలం పొందడానికి. మళ్ళీ అదే చెప్తున్నాడు, మీరు ఏదైతే చేసుకున్నారో అదే వస్తుందయ్యా, దైవం మీకు అన్యాయం చేసేవాడు కాడు. జాలిక బిమా ఖద్దమత్ ఐదీం ఇన్నల్లాహ లైస బిజ్జల్లామిల్ లిల్ అబీద్. దైవం తన దాసులకు అన్యాయం చేసేవాడు కాదు. మీరు ఏదైతే మీ చేతులు సంపాదించుకున్నా అయ్యే మీ కళ్ళ ముందు చూసుకుంటాను. మహాశిలారా, దీని గురించి మనం ఆలోచన చేద్దాము. మంచి సంపాదించుకుందాము, మంచి ప్రతిఫలాన్ని పొందుదాము. సర్వేజన సుఖంగా ఉంటూ. థ్యాంక్ యూ.